వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రైల్వే సీసీకి సంబంధించి ఇంకో వీడియో అయితే చేయడం జరుగుతుంది. చాలామంది అయితే ఈ వీడియో గురించి చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు అనమాట. ఓకే, అయితే ఫైనల్గా అనేది వీడియో అనేది చేయడం జరుగుతుంది. అదేంటంటే మనకి సేఫ్ స్కోర్ ఎంత, అలాగే ఏ జోన్ పెట్టుకుంటే బెటర్ ఇప్పుడున్న పరిస్థితిలో సీసీఎస్ అనేది నేను పూర్తిగా అనేది ఒక చిన్న ప్రాక్టికల్ కూడా చెప్తాను అనమాట. ఓకే, అయితే వీడియో మొత్తం పూర్తి చూడండి. మధ్య మధ్యన చూసి మళ్ళీ కామెంట్ చెప్పిన విషయాన్ని మళ్ళీ ఇంకోసారి అడిగి కామెంట్స్ అయితే పెట్టొద్దు అనమాట. ఓకే, కిందటి వీడియోలు కూడా అలాగే చేశారు. వీడియో చూడకుండా మళ్ళీ వచ్చి అర్థం కాకుండా మళ్ళీ కామెంట్స్ అయితే పెడుతున్నారు అనమాట. అందుకే ముందే చెప్పడం జరుగుతుంది. ఓకే, అయితే మనకి ఏ జోన్ బెటర్ అనేది ఈ వీడియోలో అనేది చెప్తానంట. ఇదేంటంటే నా ఒపీనియన్ ఓన్లీ. ఓకే, ఎవరికి కూడా పలానా జోన్ అప్లై చేసుకోండి అని చెప్పడం లేదనమాట. ఓకే, ఏ జోన్ అప్లై చేసుకోవాలనేది ఫైనల్గా మీ ఇష్టం అనమాట. మీకు నచ్చిన జోన్ అనేది అప్లై చేసుకోండి. కానీ నా ఒపీనియన్ ఏదనేది నేను చూసిన పరిస్థితుల ప్రకారం, ఓకే, దాని ప్రకారం నేను చెప్తాను అనమాట. ఓకే, ప్రస్తుతం అయితే మనకున్న కాంపిటీషన్ పరిస్థితుల్లో అయితే చాలా అనేది కొద్దిగా ఎక్కువైనది ఉంది గతంతో పోలిస్తే. అయితే ఎందుకు పెరిగింది ఎంత కాంపిటీషన్ అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో అనేది చేయడం అనేది జరిగింది కొద్ది రోజుల క్రితము. మీరు అందరూ చూడొచ్చు అనమాట. ఓకే, స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఆ వీడియో అనేది మన ఛానల్లో ఉంటుంది. 2024 గ్రూప్ డి ఓకే కట్ ఆఫ్ పెరగడానికి కారణాలు అనేవి ఆ వీడియో అయితే చేశాను అనమాట. అయితే ఆ విషయం మనం పక్కన పెడితే, అయితే పోస్టులు అయితే చాలామంది అడుగుతున్నారు ఇంకేంటంటే పోస్టులు పెరిగితే మనకి ఇంకా అంటే ఆ ఛాన్స్ ఏమైనా ఉందనేసి అంటే ఛాన్స్ అనేది ఉంది. ఓకే, 80% ఛాన్స్ అనేది పోస్టులు పెరిగితే, కానీ ఎన్ని పెరిగితే అనేది తెలియదు అనమాట. ఓకే, పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెరిగే, ఎందుకంటే 130,000 పైగా అనేది ఓన్లీ గ్రూప్ డి మనకి ఇండియన్ల ఆధారంగా వచ్చినది అనమాట. ఏదో ఇవ్వాలని 30,000 ఇచ్చినాడు, కానీ మనకి రాబోయే రోజుల్లో పోస్టులు అనేది పెరుగుతాయి. ఓకే, దాని గురించి అయితే మీరు ఆలోచించాల్సిన పని ఏం లేదు. ఎప్పుడు పెరిగితే అనేది రైల్వే బోర్డు ఇష్టం అనమాట. ఓకే, అయితే మనము మెయిన్ అనేది మన డేటాలోకి వెళ్ళిపోతాం అనమాట. ఓకే, అయితే పోస్టులు అంటే మనకు జాబ్ రావడానికి అనేది మేజర్గా అనేది 2 పాయింట్స్ అనేవి డిసైడ్ అవుతాయి అనమాట. అవి ఏంటంటే ఆ జోన్ ఉంటుంది కదా, జోన్లో ఉన్న పోస్టులు బట్టి అనమాట, ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది. అలాగే అప్లికేషన్ పెట్టే వాళ్ళలో చదివే శాతం, అప్లికేషన్స్ ఎక్కువ పెట్టేస్తే కట్ ఆఫ్ పెరిగిపోదు. ఓన్లీ చదివే వాళ్ళు పెరిగితేనే కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది అండి. మెయిన్ ఈ విషయం గుర్తుంచుకోండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ జోన్లో ఎక్కువ మంది అప్లై చేసేస్తారు, ఎక్కువ మంది మన కట్ ఆఫ్ ఎక్కువ పెరిగిపోదని అనుకుంటున్నారు. ఓకే, అలా కాదనమాట. ఓకే, కట్ ఆఫ్ అనేది ఎక్కువ మంది అప్లై చేస్తే ఇప్పుడు పెరగదు, అది మీరు గుర్తుంచుకోండి. ఎక్కువ ఎంతమంది చేసినా అందరూ చదివే వాళ్ళు ఎంత ఉన్నారు అంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి 2019 గ్రూప్ ఇది ఓపెన్ కట్ ఆఫ్ సంబంధించి, మన సీసీఎస్ కాదు. సికింద్రాబాద్లో దగ్గర 9,000 ప్లస్ ఉన్నాయి. అలాగే మనకి బెంగళూరులో 7,000 ప్లస్ పోస్టులు ఉంటాయి. అందరూ ఏం చేశారంటే ఎక్కువ పోస్టులు ఉంటే ఎక్కువ మంది వచ్చేస్తారని బెంగళూరు బోర్డు పెట్టేశారు. మీకు ఓపెన్ కట్ ఆఫ్ బెంగళూరు 7,000 పోస్టులు తక్కువ ఉన్నాయని ఎక్కువ పెట్టడం వల్ల ఇక కట్ ఆఫ్ 70కి వెళ్ళిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువ పోస్టులు ఉన్నా తక్కువ మంది అప్లై చేయడం వల్ల ఏంటంటే 2019లో ఓపెన్ కట్ ఆఫ్ 58 ఉంది, అక్కడ 68 70కి వెళ్ళిపోయింది బెంగళూరులో. కాబట్టి ఎప్పుడైనా సరే చదివే వాళ్ళ శాతము ఒకే దాని మీద అలా పడిపోవడం అనేది మెయిన్ అనేది, ఈ విషయాలు అనేవి మనకి కట్ ఆఫ్ పెరగడానికి అనేది కారణాలు అయితే అనమాట. ఓకే, ఈ విషయం మీరు గుర్తుంచుకోండి. ఓకే, ఎక్కువ పోస్టులు ఉన్న దానికి అప్లై చేసుకుంటే మన సీసీఎస్ పరంగా అయితే బెటర్ అనమాట ఇప్పుడున్న దానికి. కానీ అలాగని మన నార్త్ సైడ్ అటు సైడ్ వెళ్ళకూడదు, మన సైడ్ ఉన్న దాంట్లోనే బెటర్ అనమాట. ఓకే, అయితే చాలామంది అడుగుతున్నారు కట్ ఆఫ్ మన సీసీఎస్ ఎక్కువ మంది పెరిగిపోతున్నారు అని అడుగుతున్నారు. అందుకే నేను ఈ విషయం చెప్పాను అనమాట. ఓకే, మన సౌత్ రైల్వేలో ఎక్కువ మంది ఉన్నారని. అయితే మనకి ఇచ్చే కాంపిటీషన్ అనేది బాగా చదివే వాళ్ళు 1,500 నుండి 2,000 మధ్యలోనే ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఏదో దీనికోసం పెడతారు, వాళ్ళు చదవరు కూడా. మెయిన్ అనేది 1,500 2,000 నుండి అంటే వాళ్ళ దగ్గర నుండి స్కోర్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, అంటే ఎంత పెరుగుతుంది అనేది ఒకరు 10 మార్కులు తెస్తారు, ఒకరు 20 మార్కులు తెస్తారు, ఒకరు 30 40 50 అలా ఎవరెవరు ఎన్ని మార్కులు తెస్తారని దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్ పెడతారా పెట్టరా అనే టైప్ ఉంటారు. పెట్టినా సరే అసలు ఏవో నార్మల్గా ఏవో ఎగ్జామ్కి వచ్చాం కాబట్టి ఏవో పెట్టి వెళ్ళిపోతారు అనమాట. అది వాళ్ళతో మనకు సంబంధం లేదు, అది గుర్తుంచుకోండి. అయితే మనం సౌత్ జోన్లో మెయిన్ అనేవి 4 ఉన్నాయి, అందులో 2 మెయిన్ అనమాట. రెండింటి గురించి మనం చెప్తాం అనమాట. ఓకే, ఇంకా రెండింటి గురించి నేను చెప్తాను అప్లై చేయాలో చేయకొద్దని. ఫస్ట్ అనేది మనము సదరన్ రైల్వే చెన్నై గురించి చెప్తామన్నమాట. ఇక్కడ మనకి ఇది సదరన్ రైల్వే చెన్నై అనేది మీకు స్క్రీన్ మీద వేకెన్సీ టేబుల్ కనబడుతుంది కదా, ఆ వేకెన్సీ టేబుల్లో మనకి చూడండి ఎన్ని ఉన్నాయి. ఓకే, మొత్తం వేకెన్సీస్ వచ్చేటప్పటికి మనకి 540 అనేది ఉండడం జరిగింది. ఐసీఎఫ్తో కలిపి అనమాట, ఐసీఎఫ్ కూడా ఉంది. ఓకే, దాంతో కలిపి అనమాట 540 అనమాట.
కాబట్టి ఎక్కువ పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఈ జోన్లో నేను అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల నాకు చాలా ఐడియా ఉందన్నమాట. ఏంటంటే ఇక్కడ అవేర్నెస్ అనేది సీసీఎస్కి చాలా తక్కువ ఉంటుందన్నమాట. దీంట్లో డౌట్ అనేది లేదు. ఓకే, చేసిన వాళ్ళు కూడా ఎవరు కూడా చదివే అంత టైం ఉండదన్నమాట. వేరు వేరు పనులకి అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. పెట్టినా సరే అంతగా రారనమాట. ఓకే, వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి 2019 వరకు అనేది మనకి అందరికి ఛాన్స్ ఇచ్చారు. 2019 తర్వాత నుండి ఏంటంటే వీళ్ళు తీసేసి ఓన్లీ తమిళనాడు, కేరళ వాళ్ళకి ఇచ్చుకున్నారు అనమాట ఛాన్స్. తమిళనాడు, కేరళ, మన ఏపీలో కూడా 2-3 జిల్లాలు, ఓకే, మనకి కర్ణాటకలో 2-3 జిల్లాలు ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ దాంట్లో వాళ్ళే ఉన్నారు. ఎవరు కూడా వాళ్ళ అప్రెంటిస్‌షిప్ కట్ ఆఫ్ అనేది చూస్తే, ఓకే, ఓన్లీ అప్రెంటిస్‌షిప్ కట్ ఆఫ్ అంటే మన గ్రూప్ డికి సంబంధించింది కాదు. అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ వస్తుంది కదా మనకి అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ కోసము. ఆ కట్ ఆఫ్ చూస్తే 52, 53 అలాగే ఉన్నాయన్నమాట. అంత అంటే వాళ్ళ జోన్కి వాళ్ళు అప్లై చేసుకునే ఇది కూడా వాళ్ళకి లేదనమాట. దాన్ని బట్టి ఈ జోన్ అనేది బెటర్ అనేది అవుతుంది అనమాట. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మన చదివే వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఏ పరిస్థితుల్లో అంటే స్టేట్ బట్టి అనేది నేను చెప్తున్నాను. నేను చూసిన దీన్ని బట్టి. ఓకే, బయట ఉంటారు, మన దగ్గర కూడా ఉంటారు, కానీ కొద్దిగా మనకన్నా లైట్గా కొద్దిగా ఉంటారు మన దగ్గర వీటితో పోలిస్తే. నార్త్ సైడ్ అయితే బీభత్సంగా ఉంటారు. ఆ ఒడిస్సా నుండి అటు సైడ్ మొత్తం బీభత్సంగా ఉంటారు వాళ్ళు. ఇక్కడ తర్వాత వచ్చేటప్పటికి మనకి సికింద్రాబాద్ గురించి ఇప్పుడు చెప్తామన్నమాట. ఓకే, ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే సదరన్ రైల్వే అప్లై చేసుకుంటే బెటర్ జోన్ అనేది అవుతుంది అనమాట. ఓకే, నార్త్ వాళ్ళు వచ్చేస్తారని చాలామంది భయపడుతున్నారు. వాళ్ళు అయితే రారు, వచ్చిన కొద్ది మంది వస్తారు, వాళ్ళతో పెద్ద తేడా ఏం రాదు. ఎప్పుడైనా సరే తెలివైన వాళ్ళు ఇప్పుడు రారు. ఇప్పుడు మన నార్మల్ చదివిన వాళ్ళే పక్క జోన్కి వెళ్ళడానికి ట్రై చేస్తారనమాట. అందులో మన సీసీఎస్ కాబట్టి వాళ్ళు కూడా అంత తెలివైన వాళ్ళు కాదనమాట. కాబట్టి మీరు అంత భయపడాల్సిన పని ఏం లేదనమాట. ఎవరెవరు ఎంతంత పెరిగిపోద్ది, ఓపెన్లో పెరిగిపోద్ది అని భయపడుతున్నారు. కట్ ఆఫ్ అనేది గతంతో పోలిస్తే ఇప్పుడు బాగానే పెరుగుతుంది, కానీ మీరు అనుకున్నంత ఏదో బీభత్సంగా అటు ఇటు వెళ్ళిపోయిన అంత సీన్ అయితే లేదు. ఓకే, ఇది మాత్రం గుర్తుంచుకోండి. అయితే మనం సికింద్రాబాద్ జోన్ గురించి చెప్పుకుంటే మనకి 327 పోస్టులు అనేవి ఉండడం జరిగిందనమాట. అయితే మనకి సౌత్లో ఎక్కువ పోస్టులు ఉంది ఇది ఒకటి అనమాట. ఓకే, అయితే మనకి ఇక్కడ చాలామంది ఏంటంటే 2018 నుండి 10,000 చేస్తున్నారు కదా అని భయపడుతున్నారు. కిందటి నోటిఫికేషన్ నుండే మనకు తెలుగు వాళ్ళకి ఇచ్చారు, కానీ దానికి ముందంత అయితే లేదనమాట. ఓకే, ఆ తెలుగు వాళ్ళకి ఇచ్చినా సరే చాలామంది మధ్యన మానేసి ఇంకా చాలా తక్కువ మంది చేశారు. ఓకే, చేశారు, కానీ వాళ్ళు ఎంత చదివే వాళ్ళు ఇప్పుడు వచ్చిన రీసెంట్గా వచ్చిన వాళ్ళు అంత కాంపిటీషన్ అనేది ఇవ్వలేరు, ఎవడో కొద్ది మంది తప్పించి. అవన్నీ పరిస్థితులన్నీ చూసిన తర్వాత మనము ఏమని డిసైడ్ చేయొచ్చు అంటే మనకి అందులోనే మళ్ళీ గతంలో హిందీ వల్ల చాలా ఎక్కువ మంది చేస్తున్నారు. ఓకే, అందులో 50% కొన్ని నోటిఫికేషన్లో 70% హిందీ వల్ల. ఎందుకంటే మనము అప్పుడు నోటిఫికేషన్లో చూస్తే మనకి హిందీ పేర్లు ఎక్కువ ఉంటాయి మన తెలుగు పేర్ల కన్నా. కాబట్టి అది కూడా కారణం అనమాట. ఇవన్నీ కారణాల వల్ల ఏంటంటే మనకి గట్టిగా మనకి ఏ జోన్ అయినా సరే గట్టిగా కాంపిటీషన్ వచ్చేది 1800, 2000 సీసీఐలో. ఓకే, వాళ్ళలోనే పోటీ ఉంటుంది, కానీ మీరు ఏదో 10,000 చేస్తున్నారు వీళ్ళందరూ ఇలా వచ్చినా సరే లాభం లేదు వీళ్ళతో. ఓకే, అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి కదా చదివే వాళ్ళు ఏది అనేది మన తెలుగు వాళ్ళు చూసుకున్నట్లయితే నార్త్ వాళ్ళంతా తమిళనాడు అంతా మరీ తక్కువ చదవరు, అలా నార్త్ అంతా ఒడిశా నుండి అటు సైడ్ ఉన్న వాళ్ళంతా మరీ అంత ఎక్కువ చదవరు. మీడియంగా లైట్గా ఉన్నారన్నమాట. కొద్దిమంది టాపర్స్ అనేవారు ఉన్నారు, కానీ అక్కడక్కడ ఉన్నారు. ఓకే, మరీ ఏదో మరీ బీభత్సం కట్ ఆఫ్ పెరిగిపోద్దని చాలామంది యూట్యూబ్లో దుష్ప్రచారాలు చేసుకుంటున్నారు అనమాట. అదైతే నమ్మొద్దు అనమాట. ఓకే, పెట్టుకోవాలంటే పెట్టుకోండి, కొద్దిగా లైట్గా చదవండి అనమాట. ఓకే, పోస్టులు పెరుగుతాయి కాబట్టి ఏ జోన్ అయినా సరే ఈ మన సౌత్ జోన్లోనే కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. మిగతా జోన్లోకి వెళ్తే మాత్రం ఇదే పోస్టులు పెరిగితే మాత్రము సౌత్ సెంట్రల్ రైల్వే మన సికింద్రాబాద్ కానీ అలాగే సదరన్ రైల్వే చెన్నై కానీ రెండు చాలా మంచి జోన్స్ అయితే అవుతాయి పోస్టులు పెరిగితే మాత్రం. ఎందుకంటే ఈ జోన్లో చాలా ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి, పెరిగితే మాత్రం మంచి జోన్స్ అయితే అవుతాయి. కాబట్టి ప్రిఫరెన్స్ చేసుకోండి. ఎవరెవరు అప్లై చేసేస్తున్నారు అని అది తీసేయండి. ఓకే, మైండ్ అండి, దాని గురించి అసలు పట్టించుకోకండి. అయితే మనకి ఇంకా 2 జోన్లు ఉన్నాయి. జోన్లు చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పాలి. మరి ఎవరైనా అడిగితారు మళ్ళీ కామెంట్ పెట్టి ఎందుకు చెప్పలేదని ముందే క్లారిఫై అనేది చేసేస్తున్నాను. మనం ఈస్ట్ కోస్ట్ రైల్వే గురించి చెప్తే ఒడిస్సాలో ఉండే మనకు వేరు స్టేట్లకి వెళ్ళి చేసి అక్కడ ఉన్న వాళ్ళు ఏం లేదన్నా ఇప్పటికి నేను గ్రూప్లో ఉంటాను కాబట్టి నేను నార్త్ ఇండియా గ్రూప్లో ఒడిస్సాలో బీభత్సంగా ఉన్నారనమాట. ఓకే, కాబట్టి ఎవరైనా ఈస్ట్ కోస్ట్ రైల్వే పెట్టాలనుకుంటే ఇగ్నోర్ చేయండి. ఏదో తక్కువ పోస్ట్ చాలామంది ఏంటనుకుంటున్నారు అంటే పోస్టులు తక్కువ ఉంటే వచ్చేద్దాం, కానీ అది నార్త్లో ఉంది. మీరు మన తెలుగు ఉండే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి వాళ్ళు మీరు పట్టించుకోవడం లేదు. మీరు మామూలుగా చూసుకున్నట్లయితే బీభత్సంగా వాళ్ళు అయితే ఉన్నారనమాట.
ఓకే, వాళ్ళు చదువుతారు కూడా గట్టిగా. ఓకే, దాంట్లోకి వెళ్తే మాత్రము మీకు రిస్క్ అనేది తప్పదు. పోస్టులు కూడా లేవు, ఒకవేళ పెరిగినా సరే ఎక్కువ పెరగవు. ఓకే, మళ్ళీ అవన్నీ కట్ ఆఫ్ మళ్ళీ విభజించుకొని వెళ్ళిపోతే ఇంకేం ఉండవు అనమాట. అదనమాట నేను చెప్పేది. ఓకే, హుబ్లీ అంటే ఇది ఆ జోన్ గురించి నాకు 101 ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, నేను దానికైతే ఎవరైనా పెట్టుకోవాలంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. అప్రెంటిస్‌షిప్ కూడా వాళ్ళ సైడ్ ఎక్కువ మంది లేరనమాట. ఓకే, ఉన్నారు కానీ నార్మల్ కాంపిటీషన్ అనేది ఇస్తారు, కానీ తక్కువ ఉన్నాయి కాబట్టి పెట్టొద్దని నేనైతే చెప్తాను. మన సదర్న్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే అనేది మెయిన్ ప్రయారిటీగా పెట్టుకోండి రెండిట్లోనూ. మరీ ఎక్కువ జాబ్ ఇంపార్టెంట్ అనుకుంటే సదరన్కి వెళ్ళిపోండి. నేనే చెప్పడం లేదు, నా ఒపీనియన్ అనమాట. అయితే కట్ ఆఫ్ గురించి అడుగుతున్నారు. కట్ ఆఫ్ అనేది మనం చెప్పలేమన్నమాట. ఓకే, కట్ ఆఫ్ అనేది నేను చెప్పను, ఎందుకంటే ఈసారి వచ్చిన కొద్ది నోటిఫికేషన్ అనేది డిఫరెంట్ నోటిఫికేషన్ కాబట్టి సీసీఎస్ ఎక్కువ అవేర్నెస్ ఇస్తున్నారు కాబట్టి కొద్దిగా తేడా అనేది ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఎన్ని మార్కులు అటెంప్ట్ చేయాలనిపిస్తే అన్ని మార్కులు అటెంప్ట్ అయితే చేయండి, కొద్దిగా ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకే, అంతేగాని ఏదో అప్పుడులాగా ఏదో 10 మార్కులు పెట్టేస్తాను, ఎన్ఎస్సి నుండి 30 మార్కులు కలిసిపోతాయి, నాకు జాబ్ వచ్చేది అనుకోకండి. మీకు ఎన్ని పెట్టాలి అని అంటే పెట్టగలిగే సామర్థ్యం ఉంటే అంత పెట్టండి అనమాట. ఓకే, అదనమాట. మీ ప్రయత్నం అయితే మీరు చేయండి. కట్ ఆఫ్ అనేది తర్వాత డిసైడ్ అవుతుంది, అది మనం చెప్పలేము. ఎవరు కూడా చెప్పడానికి ప్రయత్నం చేయటం లేదనమాట. నేను చెప్తే రాంగ్, ఏదైనా తేడా జరిగితే మళ్ళీ మీరు అందరూ నాకు వచ్చి అడుగుతారు. కాబట్టి అది చెప్పకూడదు అనమాట అలాంటి విషయాలు. నేను చెప్పాలని అనుకున్నాను కానీ ఈ పోస్టులు ఇవన్నీ మొత్తం చూసిన తర్వాత ఏంటంటే కొద్దిగా తేడా ఉందన్నమాట. ఓకే, ఏది చెప్పినా సరే కొద్దిగా తేడా కొడితే మీరు కొన్నిసార్లు మిస్గైడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, అందుకే నేను సేఫ్ స్కోర్ అని చెప్పడం లేదు. మీ ప్రయత్నం అయితే మీరు చేయండి, కట్ ఆఫ్ అనేది తర్వాత డిసైడ్ అవుతుంది అనమాట. ఇదనమాట వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి షేర్ చేయండి అనమాట.